హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అయితే ఈరోజు తక్కువ స్పైసెస్తో ఎంతో టేస్టీగా ఉండి చాలా సింపుల్గా అయిపోయే మా స్టైల్లో పచ్చి రొయ్యలు టమాటా కర్రీ చూసేయండి. దీనికోసం ముందుగా 1 కేజీ రొయ్యలండి. కేజీ రొయ్యలు అంటే క్లీన్ చేసిన తర్వాత ఒక అర కేజీ రొయ్య పప్పు వస్తుంది. అది ఒక అర కేజీ రొయ్య పప్పుతో చాలా తక్కువ స్పైసెస్తో ఈజీగా మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ముందుగా శుభ్రం ఉప్పు పసుపు వేసి నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్న రొయ్యలండి ఇవి. వీటిని ఒక ప్యాన్లో వేసుకుని దానిలో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. వీటన్నిటిని కలుపుకోవాలన్నమాట. కలుపుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా వదిలేసి మళ్ళీ ఆ వాటర్ని అంతా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట. పీల్ చేస్తాయి రొయ్యలు అనేవి. దానికోసం ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసి రెడీగా పెట్టుకోవాలి. చూస్తారు కదా వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ పడుతుందండి ప్రాన్స్కి. కరివేపాకు కంపల్సరీగా వేసుకోండి, నీచు వాసన అది రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా చక్కగా డ్రై అయిపోయినాయి రొయ్యలు. చూడండి, అవన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసేసుకుని పాన్ అయితే మార్చొద్దండి, అదే పాన్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకున్నా సన్నగా కట్ చేసుకున్నా పర్లేదండి, బాగానే వేగిపోతాయి. చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం అవి కలరు మారి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆవిగిలి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని వేసుకుందాం. ఇందులో రొయ్యలు వేసుకుని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇవి రెండు వేగుతుండగా ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఉల్లిపాయ ముక్కలకి మనం వేసుకున్న పచ్చి రొయ్యలకు కూడా బాగా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పడుద్ది, ఎక్కడ అడుగంటకుండా చక్కగా పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి. జీడిపప్పులు కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఇవి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసుకోండి. పసుపు సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చాలా తక్కువ స్పైసెస్ అండి, ఇంకా ఏం అక్కర్లేదు. ఇందులోనూ చాలా సింపుల్గా అవుతుంది. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. అదేనండి మా స్పెషల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇప్పుడు మన రుచికి తగినంత కారం వేసుకోండి. మాకు ఇది సరిపోతుంది, అంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, అందుకని నేను ఇది వేసాను. మీకు మీ అలవాటుని బట్టి మీరు వేసుకోవచ్చు. మనం ముందుగా రొయ్యలు ఉప్పు, నిమ్మరసం అలాగే పసుపు వేసి క్లీన్ చేసుకున్నాం కాబట్టి నీచు వాసన అనేది రాదు. చూస్తున్నారు కదా ఈ టమాటా ముక్కలన్నీ బాగా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవి మగ్గిపోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ కర్రీ చేసుకోవడానికి ఒక్క 4-5 నిమిషాలు అంతేనండి, టైం ఎక్కువ పట్టదు. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఆ నీరంతా లాగేసుకుని చూసారు కదా ఎంత చక్కగా మంచి గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు ఇలాంటప్పుడు 1 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మొత్తం కలుపుకోండి. చూసారు కదా ఎంతో గుమగుమలాడే పచ్చి రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. అసలు ఈ విధంగా కనుక ట్రై చేశారంటే మీరు చాలా చాలా నచ్చుద్ది. మీకు తప్పకుండా ట్రై చేయండి. ఇది బిర్యానీలో తినొచ్చు, బగారా రైస్లో కానీ, చపాతీలో కానీ, వైట్ రైస్లో కానీ ఎందులోకైనా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది, ఎందులోకైనా సెట్ అయిపోద్ది కర్రీ.
చూస్తున్నారు కదా, చక్కగా మన పచ్చి రొయ్యలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా నేను మీకు రైస్లో కూడా చూపిస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతూ అది ప్రాన్స్ చక్కగా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. సింపుల్గా అయిపోద్ది, చాలా బాగుంటుంది. కానీ మీరు కంపల్సరీగా నిమ్మరసం అయితే పిండుకోండి, ఆ టేస్టే మారిపోద్ది. నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ రెట్టింపు అవుతుంది ఇంకా మీకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ టైం పెట్టిన మటను చింత చిగురు మటన్ కర్రీకి చాలా మంచిగా మీరు అందరూ ఆదరించి లైక్ చేసి షేర్ చేశారు. అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టారు. మన వీడియోని ఎంతో మంచిగా ఆదరించారు. అలాగే అన్ని వీడియోస్ని కూడా ఇలాగే మీరు తప్పకుండా ఎంకరేజ్ చేసి ఆదరిస్తారని